యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడై ఉన్నాడు. ఆయన మంచి చేసే దేవుడు. మనందరి పట్ల మరి మంచి ఉద్దేశాలను కలిగి ఉన్నాడు. ఈ సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లుగా ఆశతో ఉన్నటువంటి వారు ప్రాణాన్ని తృప్తిపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనం విత్తుట కోయుట ప్రతి వ్యక్తి వెనుక పనిచేస్తున్నటువంటి అదృశ్య నియమాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆదికాండం 8వ అధ్యాయం 22వ వచనంలో భూమి నిలిచినంత వరకు వెదకాలము కోతకాలము ఉండక మానవు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ సమయంలో మరి ఇజ్రాయేలీల్లో విత్తుట కోయుట నియమాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నాం. శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో ఈ యొక్క వాక్యం వించిన వారు చాలా ప్రత్యేకించబడిన వారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే దేవుడు ఆకర్షించిందే ఎవరు రారు. ఖచ్చితంగా ఈ సమయానికి ఈ విధంగా ఈ వాక్యం వినటానికి ప్రత్యేకంగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ విత్తుట కోయుట నియమం అనేటువంటిది మామూలు నియమం కాదు. భూమి నిలిచినంతకాలం పనిచేసేటువంటి నియమం ఇది. భూమి నిలిచినంత వరకు ఉండేటువంటి నియమం. కాబట్టి ఈ నియమాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. హల్లెలూయా. సరే, ఇక్కడ విత్తుట కోయుట ఉపమానాన్ని ఇజ్రాయేలీల జీవితాల్లో మనం గమనించినట్లయితే 1 కొరింథీ 10:11 మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. వింటున్నారా? అంటే మానవుని జీవితంలో దేవుని కార్యాలు, ఇజ్రాయేలీల జీవితాల్లో జరిగినటువంటి సంఘటనల్ని గమనించినట్లయితే దేవుని కార్యములు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి. యోసేపు మరణించిన తర్వాత ఈ యొక్క ఇజ్రాయేలీలు దేవుడు అబ్రహాముతో చేసినటువంటి నిబంధనని మర్చిపోయారు. అందుకే దాదాపు 400 సంవత్సరాలు బానిసత్వంలో జీవించారు వాళ్ళు. ఇజ్రాయేలీలు బానిసలుగా జీవించటము దేవుని చిత్తము కాదు. లేదు బ్రదర్, దేవుడు ముందే చెప్పాడు కదా. నో 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 అలా జరుగుతుందని చెప్పాడు, కానీ అలా నేను జరిగిస్తానని దేవుడు చెప్పలేదు. గమనించాలి. ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పమనుకోండి, దానికి బాధ్యులు మనం కాదు. అలా జరగకుండా ఉండాలని ప్రార్థన చేసుకోవాలి, తప్పించుకోవాలి. విన్నారా? ఇజ్రాయేలీలు బానిసలుగా జీవించడం అనేటువంటి దేవుని చిత్తం కాదు. ఈరోజు నువ్వు అప్పుల్లో ఉండడం దేవుని చిత్తం కాదు. ఈరోజు నువ్వు అనారోగ్యంలో ఉండటం దేవుని చిత్తం కాదు. ఈరోజు నువ్వు సమస్యల్లో సతమతమవుతూ ఉండటం అసలు దేవుని చిత్తం కానే కాదు. హల్లెలూయా. నమ్మిన వారందరూ ఆమేన్ చెప్దాం. కాబట్టి ఈరోజు నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, శ్రమతో బాధపడుతున్నాను, ఇబ్బంది, ఇది దేవుని చిత్తం కాదు. ఇది దేవుని చిత్తమైతే నువ్వు అప్పుల్లో ఉండాలి, నువ్వు సమస్యల్లో ఉండాలి, ఆర్థికంగా ఉండాలంటే దేవుడు ధనవంతుడైండి దరిద్రుడిగా ఈ లోకంలోనికి రావాల్సినటువంటి అవసరం ఉండేటువంటిది కాదు. నువ్వు రోగంతో ఉండటం, నీ కుటుంబంలో సమాధానం లేకుండా ఉండటం దేవుని ఉద్దేశం కాదు, దేవుని చిత్తం కాదు. సరే, ఈ వాక్యం మీరు ముందుకెళ్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఇజ్రాయేలీలు బానిసలుగా జీవించడం అనేటువంటిది అసలు దేవుని చిత్తమే కాదు. మరి ఎందుకు 400 సంవత్సరాల్లో ఉండిపోయారు అంటే గమనించాలి ప్రియులారా. దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధన మరిచిపోయారు. దేవుడు ముందే అబ్రహాముకు చెప్పాడు కదా అని చాలామంది అనుకుంటున్నారు. దేవుడు తన యొక్క భవిష్యత్తు జ్ఞానాన్ని బట్టి ఏమి జరగబోచున్నదో తెలియజేశాడు. దేవుడు తెలియజేశాడు, కానీ తన చిత్తమని చెప్పలేదు. వింటున్నారా? దేవుడు తెలియజేశాడు కానీ తన చిత్తమని చెప్పలేదు. అయితే ఎప్పుడు వారు దేవునికి మొర్ర పెట్టడం ప్రారంభించారో అప్పుడు దేవుడు చొరవ చూపాడు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో అప్పుల్లో, అనారోగ్యంలో, పేదరికంలో, లేకపోతే నీ భార్యాభర్తల మధ్య అసమాధానంతో, సమస్యతో నువ్వు జీవించేస్తావు, కంటిన్యూ చేస్తున్నావు, దేవుణ్ణి ప్రార్థించలేదు, దేవునికి మొరపెట్టలేదు, దేవునికి నీ సమస్యను పరిష్కరించినందుకు వందనాలు చెప్పలేదనుకో, దేవుడు కూడా కలగజేసుకోడు. దావీదు సమస్తము కోల్పోయాడు, కానీ దేవుడు పట్టించుకోలేదు. ఏడ్చాడు, దేవుడు పట్టించుకోలేదు. రాళ్ళతో కొట్టాలని చూశారు, పట్టించుకోలేదు. ఎప్పుడైతే దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ విత్ గాడ్, దేవుణ్ణి మరి తనను తాను ఎంకరేజ్ హిమ్సెల్ఫ్, తనను తాను ఎంకరేజ్ చేసుకుని దేవుని సన్నిధిలో మొరపెట్టడం ప్రారంభించాడు, ఎంక్వైరీ చేయడం ప్రారంభించాడు. అప్పుడు దేవుడు కలుగజేసుకుని వెళ్ళు, యుద్ధం చెయ్యి, తిరిగి సమస్తము దక్కించుకుంటాం అని చెప్పాడు. అలాగే ఇజ్రాయేల్ ప్రజలు 400 సంవత్సరాల బానిసత్వంలో మ్రగ్గుతున్నా కానీ దేవుడు పట్టించుకోలేదు. వాళ్ళు ఎప్పుడైతే దేవునికి మొర్ర పెట్టారో, హల్లెలూయా,
వింటున్నారా? అయితే ఎప్పుడైతే వాళ్ళు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారో అప్పుడు దేవుడు చొరవ చూపడం ప్రారంభించాడు. అనగా నీకున్న పరిస్థితి మారాలని దేవునికి మొర్ర పెట్టనంత వరకు దేవుడు సహాయం నువ్వు పొందుకోలేవు. నీ జీవితంలో దేవుడు వేలు పెట్టడు. నీ పక్షముగా కార్యం చేయలేడు. కాబట్టి అందుకే కదా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని నామాన్ని మహింపరచాలి. దేవుని నామాన్ని గనపరచాలి. దేవునితో మన జీవితాల్ని కొనసాగించాలి. ఆమేన్. హల్లెలూయా. పని పాట లేదా అనుకుంటారు చాలామంది. పొద్దుట, మధ్యాహ్నం, సాయంత్రం. మనమే కాదండి, బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప భక్తులు కూడా వాళ్ళ రోజుకు ముమ్మారు గొప్ప స్థితిలో ఉండి, గొప్ప రాజులైండి, గొప్ప మరి పెద్ద పెద్ద ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా దేవుని సన్నిధిలో గడిపారు. ఈ రోజున మనకు దేవుని సన్నిధిలో గడపాలంటే అసలు పరిస్థితులు అనుకూలించవు. ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. మీలో చాలామంది కూడా దేవుని సన్నిధిలో గడపాలంటే 3 సార్లు ఎక్కడ కుదురుతుందిలేండి, మా పరిస్థితి బాగోలేదండి, మా బంధకాలు. నీ సమస్య గురించి ముమ్మారు ఆలోచిస్తావు. నీ పరిస్థితుల గురించి, నీ సమస్యల గురించి రోజంతా ఆలోచిస్తావు. కానీ రోజులో కొంత సమయం దేవునితో గడపమంటే అస్సలు ఇష్టం ఉండదు కదా. ఎస్, గమనించాలి ప్రియులారా. కాబట్టి ఇక్కడ ఈ విషయం మర్చిపోకండి. నీకున్న పరిస్థితి మారాలని చెప్పి దేవునికి మొరపెట్టినంత వరకు, ప్రార్థించిన వరకు నీవు సహాయం పొందుకోలేవు. దేవుడు పట్టించుకోడు. నిర్గమకాండం 2:23 చూసినట్లయితే ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెడుతూ ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. గమనించాలి ఇక్కడ. ఇజ్రాయేలీలు దాదాపు 400 సంవత్సరాలు, అంటే 4 తరాల బానిసత్వంలో, పేదరికంలో, వేదనలో, శ్రమలతో రాజీపడి జీవించారు. ఎప్పుడైతే విడుదలను కోరుకొని దేవునికి మొరపెట్టారో, విడుదల కావాలని చెప్పి దేవునికి మొరపెట్టారో, విడుదల కొరకు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారో, ఆమేన్. వింటున్నారా? విడుదల కొరకు దేవునికి మొరపెట్టడం ప్రారంభించారో అప్పుడు పరిస్థితులు మారాయంటండి. దేవుడు వారిని బానిసత్వం నుంచి విడిపించి నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా? నీవు మొరపెట్టనంత వరకు, నీవు దేవుని సన్నిధికి రానంత వరకు, నీ దేవుని చిత్తాన్ని తెలుసుకోనంత వరకు చూసారా పరిస్థితులు ఎలా ఉంటాయో? అదే జీవితం, అదే పరిస్థితి. పరిస్థితులు మారవు ప్రియులారా. ఎందుకంటే ఓ నేస్తమా, నేను ఓదార్చేవారొకరున్నారని వాస్తవం తెలుసునా? తెలుసా నీకు ఈ వాస్తవం? నేను ఓదార్చేవారు, నేను విడిపించేవారు, నీ జీవితానికి మరి మంచి రోజులు వచ్చాయి. హల్లెలూయా. వాటిని స్వతంత్రించుకోవాలన్నటువంటి జ్ఞానం మనకు లేకపోతే ఎవరేం చేయగలుగుతారు? కాబట్టి దేవుడు మన జీవితంలో మంచి రోజులు అన్నీ చేసి పెట్టాడు. అనుభవించాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మరి చాలా జాగ్రత్తగా మీరు విన్నట్లయితే చాలా సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి బయలుపరుస్తూ ఉన్నాడు. అవన్నిటి ద్వారా మన జీవితంలో గొప్ప గొప్ప మేలు, ఆశీర్వాదం, అభివృద్ధి మనం చూడాలి. దయచేసి ఎవరు కూడా అశ్రద్ధగా వినదు వాక్యాన్ని. శ్రద్ధగా వినండి. శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారు. ఇక్కడ ఐశ్వర్యంతుడైనటువంటి, శక్తి కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి ఏ తండ్రి అయినా సరే తన పిల్లల మరొకరి కాళ్ళ కింద బానిసలుగా జీవించాలని కోరుకుంటాడా? మీ పిల్లల్ని బానిసలుగా ఉండాలనుకుంటారా? మీ పిల్లలే స్కూల్కి వెళ్ళటం మానేసి పని చేసుకోవాలనుకుంటారా? ఇంపాసిబుల్. మరి ఆనాడు ఇజ్రాయేలీలు, ఈ తరంలో ఉన్నటువంటి అనేక మంది క్రైస్తవులు కూడా వివిధ రకాల బానిసత్వం ఎందుకున్నారో తెలుసా ప్రియులారా? యెషయా 5:3 నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు. జ్ఞానము లేక. దేవుడు ఇజ్రాయేలీయుల ప్రార్థనకు జవాబు మోసేను దర్శించి ఒక మంచి వాగ్దానాన్ని, అనగా ఒక మంచి విత్తనాన్ని బహుమానంగా ఇచ్చాడు. నిర్గమకాండం 3:8 చూసినట్లయితే కాబట్టి ఐగుప్తుల చేతిలో నుంచి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశాన్ని, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించడానికి దిగివచ్చాడు. ఆమేన్. ఈ యొక్క విత్తనము ఇజ్రాయేలీయుల హృదయాల్లో నాటబడాలని చెప్పి దేవుడు అద్భుతాలను చేశాడు. చాలాసార్లు అద్భుతాలు లేకుంటే ప్రజలు దేవుని మాటలు నమ్మరు. నిర్గమకాండం 4:4, 8, 9 వచనాలు మనం చూసినట్లయితే ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా, అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదరనెను. ఆమేన్. 8వ వచనం మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచనను బట్టి వినకపోయినడలా రెండవ దానిని బట్టి విందురు.
వారు రెండవ చూసిన బట్టి నమ్మక నీ మాట వినకపోయినడలా నీవు కొంచెం ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నీవు ఏటిలోని తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును. ఆమేన్. గమనించాలి ప్రియులారా. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే యేసే దేవుడని దేవుడు ఇజ్రాయేలీలకు మరియు ఐగుప్తీయులకు బయలుపరిచాడు. ఇజ్రాయేలీలు మరియు కొంతమంది ఐగుప్తీయులు ఈ సత్యాన్ని గ్రహించి అంగీకరించి ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆమేన్. నిజంగా నువ్వు యేసయ్యని గ్రహించినట్లయితే, స్వీకరించినట్లయితే ప్రయాణాన్ని ప్రారంభించు. అయితే చాలామంది ఐగుప్తీయులు ఈ యొక్క సత్యాన్ని గ్రహించినా కూడా వారు యేసయ్యను దేవునికి అంగీకరించలేదు. కాబట్టి వారి జీవితంలో దేవుడు లేకుండా జీవించి మరణించిన తర్వాత నరకానికి వెళ్ళారు. ఇక్కడ యేసయ్య పరిచర్యలో ఒక సంఘటన మనం గుర్తు చేసుకుందాం. మార్కు సువార్త 16:13 చూసినట్లయితే వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని వారు వీరి మాటనైనను నమ్మకపోయిరి. మార్కు సువార్త 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు చదువుదాం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఊస చేయగలిగినటువంటి వాడు ఒకడున్నాడు. అచ్చటి వారు ఆయన మీద నేరం మోపాలన నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచు ఉండిరి. ఆయన నీవు లేచి మధ్యన నిలువని ఊస చేయగలవానితో చెప్పి వారిని చూసి విశ్రాంతి దినమున మేలు చేయటి ధర్మమా కీడు చేయటి ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా ప్రాణహత్య ధర్మమని అడిగినందుకు వారు ఊరకుండిరి. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపంతో వారిని కలయజూసి నీ చెయ్యి చాపుము అని ఆ మనిషితో చెప్పాడు. వాడు తన చెయ్యి చాపగా అది బాగుపడెను. పరిసయ్యులు వెలుపలికిపోయి వెంటనే హేరోదీయులతో కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరించమా అని చెప్పి ఆయనకు విరోధంగా ఆలోచన చేశారంట. ఏం చేద్దారని? చంపేద్దారని. చూసారా, సత్యం ప్రకటిస్తే చంపేస్తారంట, మంచి చేస్తే చంపేస్తారంట. వారి కళ్ళెదటనే అద్భుతాలు జరిగినా కూడా అనగా వారు గ్రహించారు కానీ అంగీకరించలేదు. గ్రహించారు కానీ అంగీకరించలేదు. ఎప్పుడైతే దేవుని వాగ్దానాన్ని గ్రహించి ప్రయాణం మొదలుపెట్టారో వెంటనే శ్రమ, హింస మొదలయ్యాయి. అయినప్పటికీ వారు దేవునిపై దృష్టిని సారించగలిగారు. కాబట్టి ఐగుప్తుల చేతుల నుంచి విడిపించబడ్డారు. వారికి వాగ్దానం అర్థమైంది. కాబట్టి వారు త్రోవ పక్కన నేల కాదు, వారు శ్రమలో ఒకరినొకరు బలపరుచుకునడం ద్వారా ఓర్పు కలిగి ఉన్నారు. కాబట్టి వారు రాతి నేల కాదు. అయితే ఫరో మరియు అతని సైన్యం నశించిపోయిన తర్వాత ఇజ్రాయేలీలలో ముళ్ళ కంపలు మలవడం ప్రారంభమయ్యాయి. చాలాసార్లు సమస్యలు ఉన్నప్పుడు చాలా భక్తితో ఉంటాం. సమస్యలు పోయిన తర్వాత మన యొక్క అస్సలు రూపం బయటపడుతుంది. భారతీయులు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయినా కానీ దానికి కారణాలు 1 కొరింథీ 10:5-10 చూసినట్లయితే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి గనుక అరణ్యంలో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశింపకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నాయి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుంటకును ఆడుటకును లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరు వలె మీరు విగ్రహారాధకులై ఉండకడి. మరియు వారి వలె మనం వ్యభిచరింపకు ఇందుము. వారిలో కొందరు వ్యభిచరించినందున ఒక్క దినముననే 23,000 మంది కూలారు. మనం ప్రభును శోధింపకుండు. వారిలో కొందరు శోధించి సర్పముల వల్ల నశించారు. మీరు సనగకుడి. వారిలో కొందరు సనిగి సంహారుకుని చేత నశించారు. గమనించాలి ప్రియులారా, ఇజ్రాయేలీలు విత్తినటువంటి చెడు విత్తనాలు ఏంటంటే 7 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ మనం చూద్దాం. ఇజ్రాయేలీలు విత్తినటువంటి చెడు విత్తనాలు ఏంటంటే చెడ్డ వాటిని ఆశించారు. నెంబర్ 1. రెండవది ఏం చేశారంటే విగ్రహారాధన చేశారు. మూడవది ఏం చేశారంటే సమయాన్ని వృధా చేసుకున్నారు. 4వది ఏం చేశారంటే త్రాగుబోతులు తిండిబోతులుగా మారిపోయారు. 5వది ఏంటంటే వ్యభిచారం చేశారు. 6వది దేవుని ప్రశ్నించారు. చివరగా 7వది దేవునికి ఆయన సేవకునికి వ్యతిరేకంగా సనిగారు.
వింటున్నారా? ఇజ్రాయేలీలు మరి ఇజ్రాయేలీల నోటిని దేవుని మహిమపరచుటకు వినియోగించకుండా దేవుని గమనించారా? దేవుని సేవకులను, దేవుని వాగ్దానాలను విమర్శించడానికి వాడుకున్నారు. వాగ్దానం నెరవేర్పుకు వరకు కూడా నిరీక్షణతో కూడినటువంటి ఓర్పు వారు ప్రదర్శించలేకపోయారు. దేవునిపైన ఆధారపడకుండా దేవునిపై తిరుగుబాటు చేశారు. హల్లెలూయా. సంఖ్యాకాండం 14:29-30 మనం చదివినట్లయితే, మీ శవములు ఈ అరణ్యములోనే రాలును, మీ లెక్క మొత్తము చెప్పిన మీలో లెక్కింపబడిన వారందరూ, అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన వారు, విరోధముగా సనిగిన వారందరూ రాలిపోదురు. యెఫున్నె కుమారుడైన కాలేబును, నూను కుమారుడైన యెహోషువాయు తప్ప మిమ్మును నివసింపజేయుదునని నేను ప్రమాణం చేసిన దేశమందు మీలో ఎవరూ ప్రవేశించరని నిశ్చయము. గమనించారా? ఎన్ని లక్షల మంది జీవితాల్లో దేవుని యొక్క పరిపూర్ణమైనటువంటి చిత్తం నెరవేర్చబడలేదు. కాబట్టి మనం వారిని చూసి ఈనాడు ఫలహీనులుగా ఉన్నటువంటి దేవుని సేవకులను, ఫలహీనులుగా ఉన్నటువంటి దేవుని పిల్లలను చూసి మనం బుద్ధి తెచ్చుకొని వారిలా ఉండకుండా, వారిలా నశించిపోకుండా 100 రెట్లు ఫలించి దేవుని మహింపరచాలి. ఆమేన్. యోహాను సువార్త 15:8 మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహింపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందును యెహోషువ 1:8 ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించక తప్పిపోకూడదు, దానిలో రాయబడిన వాటన్నిటినీ చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దేవరాత్రము దాన్ని ధ్యానించిన యెడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదవు. వాక్య ధ్యానం మనలను వాగ్దాన భూమికి చేరుస్తుంది. హల్లెలూయా. గమనించండి. కాగా అవిశ్వాసం చేతనే వారు ప్రవేశించలేకపోయారని చెప్పి గ్రహిస్తూ ఉన్నాం. హెబ్రీ 3:19 ప్రకారం అవిధేయతకు ముందు అవిశ్వాసం పుడుతుంది. అవిశ్వాసం వేరు. గమనించాలి. అవిశ్వాసము వేరు అనగా అవిశ్వాసం అన్నది చెట్టుకు ఉన్న వేరు లాంటిది. అవిధేయత అనేటువంటిది చెట్టు. దాని ఫలమే బలహీనమైనటువంటి ఓటమితో కూడినటువంటి జీవితం. హల్లెలూయా. యెహోషువ, కాలేబులు చూసినట్లయితే దేవుని వాగ్దానాన్ని గురించి విన్నారు, దేవుని వాగ్దానం గురించి గ్రహించారు, దేవుని వాగ్దానం అంగీకరించారు. మరి శ్రమల్లో, శోధనలో దేవుని వాక్యమై ఉన్నటువంటి అభ్యంతరం లేదు. వాక్యం విషయమై అభ్యంతరపడలేదు. దేవుని వాగ్దానాన్ని ధ్యానిస్తూ మరి యెహోషువ, కాలేబులు శ్రమల్లో, శోధనలో దేవుని వాగ్దానం విషయమై అభ్యంతరపడలేదు. దేవుని వాగ్దానాన్ని ధ్యానిస్తూ ఆరోజు దేవుని స్వరమునకు, ఆయన పరిపూర్ణమైనటువంటి ఆయన నడిపింపునకు లోబడుతూ, దేవుని స్వరమునకు, ఆయన నడిపింపునకు లోబడుచు ఆనంద కూడిన ఓర్పుతో తగినటువంటి సమయం కొరకు ఎదురు చూస్తూ ముందుకు సాగారు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. గత 20 సంవత్సరాల పైబడిన వారిలో యెహోషువ, కాలేబు తప్ప ఎవ్వరు కూడా వాగ్దానాన్ని స్వతంత్రించుకోలేదు. అంటే యెహోషువ, కాలేబులు దేవుడిచ్చిన వాగ్దానం 100 అనుభవించారు. ఆమేన్. హల్లెలూయా. సరే, ఇసుక రేణుల వలె ప్రారంభించారు ప్రయాణం. ఇద్దరే వచ్చారు. ఇద్దరు మాత్రమే వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలిగారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ బలపరచును గాక. ఆమేన్.